సమస్య ఉండకపోతుండే. అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ గారు. ఆచార్య గారు, గత ప్రభుత్వం కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజలు తిరగబడ్డారు, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుంది. అఫ్కోర్స్ ఇంకా పేపర్ మీదకి రావాల్సినటువంటి అవసరం, బట్ ప్రభుత్వం యొక్క నిర్ణయం చెప్పింది కాబట్టి సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? నమస్కారం అండి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్న అంశం ఏంటంటే, ఏదైనా మీరు ప్రజాపయోగకరమైన ప్రాజెక్టుల కోసము భూసేకరణ అంటే దాని గురించి మాకు అభ్యంతరాలు లేవు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటుగా వాళ్ళు ఇండస్ట్రీ నెలకొల్పాలని అనుకుంటే దౌర్జన్యపూరితంగానో లేకుంటే ఇంకొక రకంగానో మభ్యపెట్టో లేకుంటే మీరు అన్నట్టు విత్తనాల కోసం విత్తనాల ఫ్యాక్టరీ అని చెప్పి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అనేది దురదృష్టకరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటలేము. ఆ విధంగా మభ్యపెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతులను ఒప్పించి మెప్పించి వారికి సరైన నష్టపరిహారం ఇచ్చి వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే దీంట్లో రెండు అంశాలను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఏర్పాటు అయింది లేదు, ఈ గవర్నమెంట్లో ఇప్పుడే వచ్చిన ప్రాజెక్ట్ కాదు ఇది. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చారు, భూసేకరణ చేసిర్రు, వారికి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టు వద్దు రావద్దు అని చెప్పి రైతుల పక్షాన పోరాటం చేశారు. మా మహేష్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా పోరాటం చేసిండు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. అయితే మీరు రెండు అంశాలు దీంట్లో చూడండి. గడిచిన ప్రభుత్వం ఎలక్షన్స్ కూడా ఈ ఫ్యాక్టరీ పేరు మీద ఎలక్షన్స్ పోయారు, వాటెవర్ అంటే ఇది కూడా ఒక అంశము, తోడైన అంశము. మేము ఖచ్చితంగా దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. రెండు అంశాలు చూడాలండి దీంట్లో. శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందనంటే, బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా కాలం గడిచిన ప్రభుత్వంలో చూడండి ఎన్ని రకాల నిర్బంధాలు రైతులపైన, ఎన్ని రకాల భూసేకరణ. మీరు ఒక ఫార్మాసిటీ గురించి చూడండి, దాదాపు 19,000 ఎకరాలకు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14,000 ఎకరాల సేకరణ పూర్తి చేసిర్రు, 19,000 ఎకరాలకు ఫార్మాసిటీ కోసం. న్యాయమా అండి ఇది? మల్లన్న సాగర్ కోసం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంవత్సరాలు ధర్నాలు పోరాటాలు చేసిర్రు. వాళ్ళని లైట్లు బంద్ చేసి లేదనుకుంటే ఇంటర్నెట్లు బంద్ చేసి పోలీసులను ఉపయోగించి ఎన్ని రకాల కేసులు, ఎన్ని రకాల నిర్బంధాలు, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిరో మనం అంతా చూసినాం. అదేవిధంగా మొన్న జరిగిన లగచర్లలో ముఖ్యమంత్రి బంధువు ఎవరో ఫార్మా కంపెనీ పెట్టుకుంటా అంటే ప్రభుత్వము దానికి బ్రోకర్ అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని కాదు కదా అది. ప్రైవేటు వ్యక్తి ఫార్మా కంపెనీ పెట్టుకోవాలని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఫార్మా కంపెనీ పెట్టుకునే వ్యక్తి 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు అక్కడ ఉండే మార్కెట్ ధర చెల్లించి భూసేకరణ చేసుకోలేడండి. అతను అతను వదిలిపెట్టాలి కదా. ప్రభుత్వం పోయి దౌర్జన్యం చేసి లేదనుకుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ భూమి ఇస్తారా సస్తారా, ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకున్నా తీసుకుంటాం అనే విధంగా పోతేనే ప్రజల లోపల ఇలాంటి తిరుగుబాటు వస్తుంది. కనుక ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. పాయింట్ ఏంటంటే, నాయకత్వం ఫెయిల్ అయింది, మళ్ళీ ప్రజలే గెలిచారు. ఇక్కడ ప్రభుత్వాన్ని వంచింది ప్రజలే. ఆ కంపెనీని రద్దు చేస్తాం, దీన్ని ఎత్తేస్తాం, దీనికోసం మేము కష్టపడతాం, మేము మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి మిమ్మల్ని గెలిపించినాక మీరు దాని గురించి పోరాటం చేయలేకపోను. ఈ రోజు ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే నాయకత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం గెలిచింది కదా. 100% ఎప్పుడైనా ప్రజలే గెలుస్తారు. ప్రజల తరపున ఒక నాయకత్వం వాయిస్ వినిపించాల్సింది. ఇక్కడ ఏ నాయకత్వం రాలేదు, మహిళలే రోకళ్ళు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ లేదనుకుంటే రాజకీయ పార్టీలు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ తమ స్వార్థం కోసమో లేదనుకుంటే రాజకీయ లబ్ధి కోసమో ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. అక్కడ ప్రజలు రాజకీయ స్వార్థం కోసమే మమ్మల్ని గెలిపించారు. శ్రీకాంత్ నిర్ణయం తీసుకున్నారు. నన్ను కాంట్రడిక్షన్ లకు లాగకండి. నేనేమంటున్నా అంటే, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక రకమైన ఆలోచన స్వార్థ లాభం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజా ఉద్యమం వచ్చింది. ప్రజా ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ అయినా గలం విప్పాల్సిందే, కథం కలపాల్సిందే. అదర్వైజ్ వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంది, మొదటి నుంచి ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పోతే మనుగడ సాగించలేవు. ప్రజల్ని ఒప్పించి మెప్పించి వారికి సరైన పరిహారం చూపించి లేదనుకుంటే వారికి ఏదైనా ఉద్యోగాలు ఇస్తారా, లేదనుకుంటే పరిహారం ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు మార్కెట్ ధర అండి, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ వస్తా ఉంది, పక్కనున్న పొలమేమో 50 లక్షలకు పోతుంటది, ఈయన భూసేకరణనేమో ప్రభుత్వం 10 లక్షలకు తీసుకుంటది. ఎంత న్యాయము, ఏ విధంగా న్యాయం ఏదైనా, నాట్ ఓన్లీ లగచర్ల. ఇప్పుడు చూడండి, ముచ్చర్ల దగ్గర ఫార్మాసిటీ ఒక్కొక్క దగ్గర 3 కోట్ల రూపాయలు పోతుంది. వాళ్ళకు ముష్టి 13 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. ఎంత దారుణం.
రైతుల కడుపు మండుతుందా మండదా? ఎవరైనా. అందుకనే మేము ఏమంటున్నామనంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవు. ప్రజల ఉద్యమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తల వంచక తప్పదు. బట్ ఈ విషయంలో ఆచార్య గారు మీరు అన్నారు కాబట్టి వాళ్ళకు ముష్టి 13 లక్షలు ఇస్తున్నారు, పక్క భూమి 30 లక్షలు పోతుంటాయి. బట్ ప్రభుత్వాలు మార్కెట్ వాల్యూ ప్రకారమే పోతా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లగచర్ల అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ముఖ్యమంత్రి ఏమన్నారు, కావాలంటే దాని మార్కెట్ వాల్యూ పెంచండి, పెంచిన కాడికి ఎంత వస్తుందో చూసి ఆ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్, డబుల్ బెడ్రూమా, ఇల్లా, ఇంకేమైనా ఉపాధి, ఇవన్నీ కల్పిస్తాం, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మేము చేస్తాం ప్రభుత్వం తరపున అన్నారు. సో ఈ విషయంలో కొంత కన్సర్న్ చూపించారు అనుకోవచ్చా? మేము అదే అంటున్నామండి. మీరు కన్సర్న్ ఎప్పుడు చూపించారు? ఈ అంతా ఉద్యమాలు వచ్చిన తర్వాత, దాడులు జరిగిన తర్వాత, కేసుల దాకా వచ్చి జైళ్లకు పోయిన తర్వాత ఈ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ముందే మాట్లాడొచ్చు కదా. మీరు అక్కడికి పోయింది ఎందుకు? ప్రజాభిప్రాయ సేకరణ చేయడం కోసం, వాళ్ళని బెదిరించడం కోసం, వాళ్ళని మభ్యపెట్టడం కోసం. దాంట్లో ఉండే కొద్దిమంది పెద్దలని మచ్చిగా చేసుకొని వాళ్ళకి స్వలాభం చూపించి, వాళ్ళకి లాభం చూపించి, కొంతమంది లాభం చూపించి అమాయకులైన గిరిజనులని ఇబ్బంది పెట్టడం కోసం, అగ్వకు తీసుకోవడం కోసం, డబ్బులు తక్కువ ధరకు చెల్లించి భూములు సేకరించడం కోసమే పోయినారు. కానీ ఇంత ఉదార స్వభావం చూపించి అవసరం అనుకుంటే మార్కెట్ ధర చెల్లించి తీసుకుంటాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, మిమ్మల్ని రాత్రికి రాత్రి రాజులని చేస్తామని చెప్పలేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నాణ్యానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ముందు వైపు జరిగింది ఇది కాదు. తర్వాత తిరుగుబాటు వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం జీవితాలు మొత్తం అల్లకల్లోలమై ఆ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. ఉన్న వాళ్ళేమో చాలా మంది ఏమో జైలుకు పోయినరు, ఉన్న వాళ్ళేమో భయపడి ఊర్లకే రావట్లేదు. అంత దారుణమైన పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా లేదు. అంతకంటే దారుణమైన పరిస్థితులు గడిచిన 10 సంవత్సరాల్లో నిర్బంధాలు చూసినాం టీఆర్ఎస్ పాలనలో. అంతకంటే ఎక్కువ నిర్బంధం ఈ కాంగ్రెస్ పాలనలో సాగుతుంది. ఎక్కువ అంటున్నారా? ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నాయి కదా. కాదండి, నేనేమంటున్నా, మీరు చూసిర్రు కదా ఎంతమందిని మూసీ డెవలప్మెంట్ కోసం ఎంతమంది పేదల ఇండ్లు కూల్చేసారు. హైడ్రా పేరుతో ఎంతమంది పేదల ఇండ్లు కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏ పెద్ద వ్యక్తినైనా, ఏ పెద్ద బిల్డర్నైనా, ఎవరినైనా ఇబ్బంది పెట్టిర్రా? ఎక్కడ పెట్టిర్రు? హైడ్రా విషయంలో కూడా కొంత వెనకడుగు పడ్డారు. సో ఇప్పుడు పెద్ద యాక్టివిటీ కనిపిస్తుంది. నేను అదే మీరు అందుకనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజల్ని భాగస్వామ్యం చేసి ప్రజల లోపల ఒక చర్చ పెట్టి దాని ద్వారా ఒప్పించి మెప్పించి తీసుకుంటే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ కి ఎవరు ఏం అడ్డం కాదు, ఏ రాజకీయ పార్టీ అడ్డం కాదు. రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని అందరూ కోరుకుంటారు. కనుక మేమేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు పోకుండా ఇదే రకం. ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ అండి, ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టే కదా. అలా అంటే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది ప్రజా విజయంగా భావిస్తూ ఉంటాం. లేదు మళ్ళీ లగచర్ల దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎందుకు చెప్తలేరు? వాళ్ళని జైల్లో పెట్టైనా సరే మేము తొక్కి మళ్ళీ ఆడనే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక రకంగా అసలుకి ప్రభుత్వం దగ్గర క్లారిటీ ఉందా అండి? ముందు ఫార్మా కంపెనీ అంటారు, ఒప్పందాలు జరగలేదు కాబట్టి ఈ విషయంలో వెనక్కి కాదు. మీరు చెప్పండి, లగచర్లలో ముందు ఫార్మా కంపెనీ కోసం అని చెప్పారు. మొన్న కమ్యూనిస్టు మిత్రులు పోయి అక్కడ మెమోరాండం ఇవ్వడానికి పోయినప్పుడు ఏం చెప్తున్నారు? ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని చెప్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజల లోపల చర్చకు పెట్టండి, దాన్ని ఒప్పియండి. ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నారు గారు? ఈ విషయంలో సో ఒక లగచర్ల తర్వాత ఈరోజు దిలావర్పూర్ తోటి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి. సో లగచర్ల పరిస్థితి ఏంది, ఇప్పుడు దిలావర్పూర్ పరిస్థితి ఏంది, ఇది రద్దు చేసినట్ట, ఇక్కడి నుంచి తరలించినట్ట. సో ప్రజా ఉద్యమాలు అయితే మొదలయ్యాయి. ప్రతిపక్షాల చేతిలో కూడా లేదు ప్రస్తుతానికి ప్రభుత్వం పరిపాలించే విధానం. సో ఈ విషయంలో మాత్రం కొంత హ్యాట్సాఫ్ చేయాల్సిందే. ప్రజలు తిరగబడితే ఈరోజు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. సో బట్ భవిష్యత్తులో మాత్రం మీరు ప్రజల చేతిలో, మీ జుట్టు ప్రజల చేతిలోనే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అండి. ముందుగా మీ విశ్లేషణ బాగుంది ఈ అంశం మీద. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతించడం చాలా గొప్ప విషయం. ఇది మంచిది కూడా. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ